సో ఇక్కడ థర్డ్ ప్రాబ్లమ్ చూసుకున్నట్లయితే ఇఫ్ డిక్రీజింగ్ 120 by x% gives the same result as increasing 40 by x%, then x% of 210 is what percent less than x plus 20% of 180 అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 120 లోంచి x% ఆఫ్ 120 మైనస్ చేస్తే అది దేనికి ఈక్వల్ అవుతుందా రిజల్ట్ అన్నాడు. 40 కి x% ఆఫ్ 40 యాడ్ చేస్తే ఆ రిజల్ట్ కి సేమ్ అవుతుంది అన్నాడు అనమాట. సో ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దాం. అంటే x కనుక్కున్నాం. సో x/100 into 120 is equal to 40 plus x/100 into 40. 0 0 క్యాన్సిల్, 2 6s 2 5s, 0 0 క్యాన్సిల్, 2 2s 2 5s అనమాట. సో 5 అనేది ఇక్కడ తీసుకుంటే 120 into 5 600 minus 6x is equal to ఇక్కడ కూడా 5 తీసుకుంటే 40 into 5 200 plus 2x అనమాట. 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మనకి 600 minus 6x is equal to 200 plus 2x. సో ఇది 8x is equal to 400 అవుతుంది అనమాట. సో x is equal to 50 అవుతుంది. సో x is equal to 50 అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడ మనకి వాళ్ళు ఏమన్నారంటే దెన్ x% ఆఫ్ 210 is what percent less than x plus 20% of 180 అన్నాడు. సో ఫస్ట్ ఇండివిజువల్ గా x% ఆఫ్ 210 కనుక్కున్నాం. సో x అంటే 50% ఆఫ్ 210, హాఫ్ ఆఫ్ 210 is equal to 105 అవుతుంది. అలాగే x plus 20% ఆఫ్ 180, 70% ఆఫ్ 180, 70/100 into 180 ఎంత అనేది కనుక్కున్నాం. 0 0 0 0 కానీ 7 into 18 126 వస్తుంది. అయితే ఈ 126 లో 105 ఎంత పర్సెంట్ లెస్ ఉంది కంపేర్ చేస్తే 126 అన్నాడు కాబట్టి దాన్ని ఎలా ఈక్వేషన్ రాసుకుంటా అంటే 126 minus 105/126 into 100 గా రాసుకుంటాం. సో దీన్ని 126 minus 105 అంటే 21/126 into 100. సో 3 7s 3 42, 7 1s 7 6s. సో 1/6 into 100 is equal to 16.66% అవుతుంది అనమాట.